నమస్తే. అనురాధారావు బాలలకు సంఘం ప్రెసిడెంట్. రకరకాల ఆత్మహత్యలు రోజుకోటి చూస్తున్నాం. గత వారం హైదరాబాద్ అప్సిగూడలో చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి పిల్లలిద్దరిని చంపేసి వైఫ్ తాను సూసైడ్ చేసుకున్నారు. మొన్న విజయవాడలో డాక్టర్ శ్రీనివాస్ అనే అతను ఫ్యామిలీతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. కడప జిల్లాకు చెందిన నాగేంద్ర అనే వ్యక్తి వ్యవసాయంలో నష్టాలు వచ్చాయని చెప్పేసి భార్య పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెట్టింగ్లకు బానిసైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెంకటేష్ అనే అతను పిల్లలిద్దరినీ వైఫ్ను తాను సూసైడ్ చేసుకున్నారు. మరి నిన్న తాడేపల్లిగూడానికి చెందిన వానపల్లి చంద్రశేఖర్ అనే అతను హోలీ వేడుకల్లో వైఫ్ను అక్కడే నిలబెట్టి ఇంటికి వచ్చేసి ఇద్దరు పిల్లలను బకెట్లో ముంచి చంపేసి తాను సూసైడ్ చేసుకున్నాడు. కారణాలు ఆర్థికపరమైన కారణాలు, మానసిక రుగ్మతలు. వీళ్లకు ఈ మానసిక రుగ్మతలు ఉన్నవాళ్ళు ఫస్ట్ డాక్టర్ని సంప్రదించాలి. ఏమైనా వాళ్ళకు డౌట్ వస్తుంది అంటే, సూసైడల్ థాట్స్ వస్తున్నాయంటే వెంటనే సైకాలజిస్టులను సంప్రదించాలి. ఎవరికి ఆ థాట్ వస్తున్నా డాక్టర్ని సంప్రదిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంకా ఆర్థిక నష్టాలు ఉన్నప్పుడు కుటుంబ సభ్యులను కూర్చోబెట్టుకొని మాట్లాడుకున్నట్లయితే చాలా వరకు సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు. ఏ విధంగా ఈ అప్పుల నుంచి బయటపడాలి, ఎట్లాగా చేయాలి అని ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, పెద్దలను అడగొచ్చు. అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళ సలహాలు తీసుకోవచ్చు. ఏకంగా సూసైడ్ ఆలోచన చేయకూడదు. ఎందుకు చేయాలి? పిల్లలను చంపే అధికారం మీకు ఎక్కడిది? కొట్టే హక్కు లేదు, తిట్టే హక్కు లేదు, చంపే హక్కు లేదు. మీరు ముందు ప్లాన్ చేసుకోవాలి. మీరు లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఏ విధంగా పిల్లలను పెంచుతాము, ఏ విధంగా వాళ్ళని చదివిస్తాము, ఏ విధంగా పెద్ద చేస్తాము అన్న ఆలోచన మీకు ఉండాలి. ఆ ప్లానింగ్ లేకుండా పిల్లలను కనేసి ఎట్లా ఈ అప్పులు తీరుస్తాము, ఆ నష్టం నుంచి ఎట్లా బయటపడాలన్నది ఆలోచించాలి. కానీ ఆత్మహత్య వీటికి పరిష్కారం కాదు ఎప్పుడు కూడా. ఫస్ట్ డాక్టర్లను సంప్రదించినట్లయితే మీ సమస్య వాళ్ళే పరిష్కారం చేస్తారు. ఎట్లా ఈ సూసైడల్ థాట్స్ మీకు స్టార్ట్ అయ్యాయో వాళ్ళకు చెప్పినట్లయితే వాళ్ళు గైడ్ చేస్తారు, ఏ విధంగా దీని నుంచి బయటపడాలి. ఆర్థిక ఇబ్బందులకు ఇంట్లో అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి. మాట్లాడుకున్నట్లయితే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. అంతేకాని పిల్లలను బలి చేసి మీరు బలి అయిపోతే అక్కడ సమస్య పరిష్కారం కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన విషయము. మీకు ఎలాంటి థాట్స్ వచ్చినా, ఎలాంటి అనుమానాలు ఉన్నా, ఎలాంటి మానసిక ఇబ్బందులు మీకు అనిపిస్తున్నా, ఇంట్లో వాళ్ళు ఎవరైనా గుర్తిస్తే ఖచ్చితంగా, ఒకవేళ వైఫ్తో ఎవరైనా షేర్ చేసుకుంటే నాకు ఇట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళు వెంటనే డాక్టర్ని చూపెట్టాలి. అంతేకాని సరే నేను సూసైడ్ చేసుకుంటా, నువ్వు సూసైడ్ చేసుకుంటా అంటే ఇక్కడ సమాజమే ఉండదు. అందరు సూసైడ్ చేసుకుంటే వాళ్ళను పెంచి ప్రేమతో పెంచి పెద్ద చేసే హక్కు మాత్రమే మీకు ఇచ్చారు. వాళ్ళ రైట్స్ కాపాడాల్సిన బాధ్యత పేరెంట్స్దే. కాబట్టి ప్రతి పేరెంట్ గుర్తు పెట్టుకోండి, పిల్లలను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా వాళ్ళ హక్కులను కాపాడుతూ వాళ్ళను పెంచాలి, పెద్ద చేయాలి. మీ సమస్యలు మీరే పరిష్కరించుకోవాలి తప్ప పిల్లలపైన రుద్దకండి.